నమస్తే అండి. ఈ వీడియోలో చింతపండు గుజ్జుతోటి పులిహోర మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చింతపండు మిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల పండగలప్పుడు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఎటువంటి హడావిడి లేకుండా పులిహోర అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. అలానే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి కూడా ఈ చింతపండు మిక్స్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చింతపండుని నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసి ఇలా నానబెట్టుకున్నాను అనమాట. అలా మెత్తగా నానిన చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పల్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఉడికించుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. మనం దీనికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చింతపండుకి మనం ఇంట్లో టీ గ్లాస్ ఉంటాయి కదా, దాంతో ఒక 1/2 గ్లాస్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు మిక్స్ అనేది అడుగు అంటకుండా ఉండడం కోసం 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు అడుగు అంటుకోకుండా ఉండేలాగా మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలానే ఈ చింతపండు గుజ్జులోకి మిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటే మిరపకాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక గుప్పెడు మిరపకాయలని తీసుకొని వాటిని చీలికలు చేసి వేసుకుంటున్నాను. ఇలా మిరపకాయలు పులుసులో ఉడకడం వల్ల వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు చింతపండుని ఇలా ఉడికించుకునేటప్పుడు లోతు ఎక్కువగా ఉండే గిన్నెలో ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలా చిందుతూ ఉంటాయన్నమాట. అందుకోసం నేను ఇలా మూత పెడుతూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటున్నాను. ఇక్కడ మనకి చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికోసం పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మెయిన్గా ఈ చింతపండు గుజ్జు కోసం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనకి ఈ చింతపండు గుజ్జు అనేది 1 మంత్ వరకు ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నప్పుడు మనకు అది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు పోపుకి సరిపడా వేరుశనగపప్పు, పచ్చిపప్పు, అలానే మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అలానే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంగువని యాడ్ చేయటం లేదు, డైరెక్ట్గా కరివేపాకు యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని ఇంకొంచెం సేపు వేడివేడి నూనెలో వేసాం కదా, ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఈ మిక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. మనకి పండగలప్పుడు కానీ చాలా ఇన్స్టెంట్గా పులిహోర చేసుకోవడానికి కూడా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు నేను తడి లేనటువంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. చూసారు కదండి, మనం చింతపండు గుజ్జుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి. థ్యాంక్ యూ.